జూనియర్ కాలేజ్, IIT, JEE, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. 40% అమలవుతుంది. కొన్ని పార్టీలకు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకం, విరుద్ధం. కాబట్టి బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకం అంటుందంటే గతంలో ఎస్టీ మరియు ముస్లిం రిజర్వేషన్లు రెండూ కూడా ఒకే దాంట్లో పెట్టి ఢిల్లీకి పంపారు బిల్లు వాళ్ళు. దానివల్ల ఏమైంది? బిల్లు వీగిపోయింది. ఎస్టీది కూడా ఇప్పటివరకు అది ఎందుకు ఇంకా సక్సెస్ కాలేదంటే కారణం లోపభూయిష్టమైనటువంటి దాంతో మీరు చేయడం ద్వారా. బట్ ఇవాళ నేను లోపభూయిష్టంలో చేయాల్సి మీకు ఏదో అవకాశం ఇవ్వాలని మేము అనుకోవట్లా. పకడ్బందీగా చేయాలన్న ఉద్దేశంతోనే నా చిత్తశుద్ధితో చేస్తున్నాను చెప్తున్నా. ఇవాళ నా రోల్ మోడల్ ఎందుకు చెప్తున్నా అంటే నేను చేసిన డేటా ఏ విధంగా కలెక్ట్ చేశానో కూడా ముఖ్యమంత్రి గారు కానీ మా యొక్క బీసీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భాలు కూడా మీరు చూస్తున్నారు. అది ఢిల్లీలో అయినా ఇడ గల్లీలో అయినా. కాబట్టి నా యొక్క చిత్తశుద్ధిని చెంకించేటువంటి దాని గురించి ఏమంటారు ఎత్తి చూపించేటువంటి నైతిక హక్కు మీకు లేదు. 100% ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఇంకా కాదు కూడదు అని అంటే వాళ్ళే 100% బీసీ ద్రోహులో మిగిలిపోతారు. చేయకూడదు అని ఎత్తుగడలు చేసేటువంటి వాళ్ళు బీసీ ద్రోహులో మిగిలిపోతారు. అవసరమైతే ఇది ఏది జరగలేదని ఒక నిమిషం మనం అనుకున్నా పార్టీ పరంగా 42% అనేది 100% ఇస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు, పీసీ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు. కాబట్టి దీంట్లో బీసీల విషయంలో కనీసం ఇవాళ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ చర్చ జరుగుతుందంటే బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ వల్లనే బీసీల గురించి చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఇది చర్చ రావడానికి కారణం కూడా కాంగ్రెస్సే. ఎన్నడైనా ఆలోచించారు ఇచ్చిన ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిన, ఇవాళ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిన, బీసీలకు చివరికి చట్టబద్ధ రిజర్వేషన్ ఇచ్చినా కూడా అది కాంగ్రెస్తోనే సాధ్యం అన్నది ప్రూవ్ అవుతుంది. ఎవరైనా మిగతా వాళ్ళు ఎవరైనా రిజర్వేషన్లు ఇచ్చారా చెప్పండి ఇప్పటివరకు? కాకుంటే క్రెడిట్ ఎవరికి పోతుంది అనే మాట ఇక్కడ కాంగ్రెస్ ఏదో ఒకటి తీసుకొచ్చింది బీసీలకు సంబంధించి, మేము ఏదో చేస్తాము, రిజర్వేషన్ల కోటా పెంచుతాము అనే ఒక మాట. అందుకని వాళ్ళ మీద కంటిన్యూస్గా ప్రెషర్ చేయడం వల్లే ఇక్కడికి ఒక ఆర్డినెన్స్ దాకా అయినా తీసుకొచ్చారు. లేకపోతే ఎప్పుడో దీన్ని వదిలేసేవాళ్ళు అనేది. ఇప్పుడు తెలంగాణ జాగృతి కార్యకర్తలు క్రెడిట్ అంతా కవితకే పోతుంది, ఒక సెలబ్రేషన్ మోడ్ అనేది కూడా అక్కడ కనిపించింది కదా. కవిత గారి యొక్క పాత్ర ఎంతవరకు మీరు చెప్పాలా దీంట్లో? ఆమె ఎప్పుడు ఉద్యమించింది, ఎన్నడూ చేసింది దీనిపైన ఆమె చెప్పాలా? నువ్వు నిజంగా నాకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏ వేదిక పైన నువ్వు కొట్లాడుతున్నావో అదే వేదికలో మీ నాయన చేసిన తప్పుల విషయంలో మీరు ఎందుకు మాట్లాడాలి? ఆ రోజు ఎందుకు ఎత్తి చూపాలి? పార్టీ పరంగా నువ్వు మాట్లాడలేవని అనుకుందాం, ఆయన ప్రభుత్వం ఉంది కాబట్టి. మరి ఇదే జాగృతి బేస్ చేసుకొని ఆ రోజు మీ అయ్య చేసిన విషయాన్ని, బీసీల పట్ల జరిగే అన్యాయాన్ని ఎందుకు మాట్లాడలే? చివరికి నీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నటువంటి ఒక ఆడబిడ్డకి అన్యాయం జరుగుతుంటే, ఒక దొర అన్యాయం చేస్తుంటే కనీసం ఆ అమ్మాయి బయటకు వచ్చి, ఒక డాక్టర్ బయటకు వచ్చి ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటే కూడా దగ్గర తీసుకొని ఓదార్చలేదు మీరు. మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందంటే నమ్ముతామా? మేము నమ్ముతామని అడుగుతున్నాను నేను. నీ యొక్క చిత్తశుద్ధి కేవలం నీ యొక్క అస్తిత్వం కోసం, నీ రాజకీయ అరంగేట కోసం, నీ రాజకీయ అన్న మీద కోపం మీద ఇవాళ ఇదంతా సినిమా డ్రామా నడుస్తుంది. అందుకే ఆ కుటుంబం ఎప్పుడూ కూడా అదే ప్రతిరోజు ఏదో ఒక నాటకాలు వేయడం అలవాటు వాళ్ళకి. అందులో భాగం ఇదంతా. ఈ సురభి నాటకాలు బంద్ చేసి చిత్తశుద్ధిగా ప్రజల పట్ల, ప్రజల పక్షాన నిలబడడానికి ప్రయత్నం చేయండి. 10 సంవత్సరాలు అన్యాయం జరిగినటువంటి వర్గాల కోసం మాట్లాడినటువంటి మీకు ఇవాళ మాట్లాడి ఇది నా చిత్తశుద్ధి అని చెప్తే ఎవరు నంబర్? ఇవాళ మొన్నటిదాకా పింక్ కలర్లో ఉంటేనేమో ఏది కనబడలేదు. పింక్ కలర్ నుంచి ఇవాళ బ్లూ కలర్లకు ఎందుకు వచ్చినావు ఆలోచించాలి. ఆమె పింక్ కలర్ వదిలేసి బ్లూ కలర్ పెట్టుకొని తిరుగుతుంది. నేను బహుజనవాదిని అంటే నమ్ముతారు ఎవరైనా అడుగుతున్నాను. ఇంకా బీఆర్ఎస్ కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. బీఆర్ఎస్ అయితే ఎక్కడో బీఆర్ఎస్ కండువా కనబడతలేదు, బీఆర్ఎస్ కి సంబంధించిన ఆనవాళ్ళు కనబడతలేవు. అట్లీస్ట్ సెలబ్రేషన్ చేస్తే మనం జనరల్గా గులాలు వాడతాం. ఆమె గులాలు కూడా బంద్ చేసింది, వాళ్ళ బ్లూనే దిద్దుతున్నది. అర్థం ఏంటి? దీని వ్యూహం ఏం నడుస్తుందో మనకు అర్థమవుతుంది కదా సింపుల్. కాకపోతే ఈ బీసీలకి సంబంధించి రిజర్వేషను లేకుంటే వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు వీటన్నిటి మీద అఖిల పక్షాన్ని పిలిచారు. డిఫరెంట్ కుల సంఘాల లీడర్లతో కూడా కంటిన్యూస్గా భేటీలు అవుతున్నాయి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లన్నీ చేశారు. ఇవన్నీ తన చిత్తశుద్ధి, తను ఎంతవరకు బీసీలకు సంబంధించి అప్లిఫ్ట్మెంట్ దానికోసం కృషి చేస్తున్నారని అనిపించలేదు మీకు? ఇప్పుడు నేను చేయకపోతే నీ యొక్క అప్లిఫ్ట్మెంట్ ఉంది అనుకోవాలా? నేను కట్టుబడి ఉండి చేసేదానికి నీ అప్లిఫ్ట్మెంట్ ఏంటి, నీ పోరాటం ఏంది, నీ ఫైటింగ్ ఏందని నేను చేయకుంటే కదా. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు ఎప్పటికప్పుడు అలర్ట్ ఉన్నాయి, చాలా యాక్టివ్గా ఉన్నాయి. వాళ్ళు ఇదే పనిలో ఉన్నారు. అటు బీజేపీని, కాంగ్రెస్ని ఇద్దరిని నిలదీస్తూ పని చెయ్యండి అని చెప్పేసి ఇక్కడ ఉన్న సంఘాలు పనిచేస్తున్నాయి. మరి మీరేంటి అని అడుగుతున్నాను నేను. వాళ్ళు బీసీ సంఘాలు అంటే ఒరిజినల్గా దీనికోసం వాళ్ళు పనిచేస్తున్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ఎవరున్నా మాకు సంబంధం కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ పెళ్ళికి ఏదో అడావుడి అన్నట్టుగా
ఇవాళ నా పోరాటం ఉన్నది, నా పోరాటం వల్లే వచ్చింది అనే విధంగా ఇవాళ సంబరాలు చేసుకుంటే నవ్వుకుంటున్నాను చెప్తున్నాను నేను పదే పదే. కేవలం బీసీలకు సంబంధించి బీసీలే పోరాటం చెయ్యాలా? బీసీలో ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా మాట్లాడొచ్చు, కానీ మాట్లాడే వాళ్ళకు కూడా ఆ రైట్ ఉండాలి అంటున్నా, ఆ నైతికత ఉండాలి అంటున్నా. మీ అయ్య అధికారంలో ఉన్నాడు, నా రిజర్వేషన్లు ఎత్తివేసినాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ కూడా అలాగే కొనసాగించాలి. 10% నన్ను తగ్గిస్తే కూడా నువ్వు ఆ రోజు మాట్లాడన్నది నీకు ఎక్కడిది అని అడుగుతున్నాను. ఇవాళ నా జాతి బిడ్డలు చనిపోతే, నా జాతి బిడ్డల పైన అత్యాచారం జరిగితే ఆనాడు 10 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు అడగలేదని అడుగుతున్నాను. ఆ జాతి బిడ్డలు 30 మంది ఇంటర్మీడియట్ దాంట్లో చచ్చిపోతే ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదని అడుగుతున్నాను నేను. మరి నీకు నైతికత ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు మాట్లాడడానికి అని అడుగుతున్నాను నేను. ఇదే సర్పంచులు మీ అయ్యే బిల్లులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకున్నారు, మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేని అడుగుతున్నాను. అలా అధికారంలో ఉన్నావు కదా, ఆ రోజు కూడా ఎంపీగా పనిచేసినావు, ఎమ్మెల్సీగా పనిచేసినావు, ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఉన్నావు, మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలి? ఆ రోజు మాట్లాడి నీకు ఇవాళ మాట్లాడిన నైతిక హక్కు లేదంట నేనైతే ప్యూర్లీ. సో నువ్వు మామూలుగా వచ్చిన ఉమెన్ అయితే కాదు కదా, ఉద్యమంలో పనిచేసిన దానివే కదా, ఉద్యమ కష్టాలు తెలుసు కదా, మరి అలాంటప్పుడు ఇవాళ ఎందుకు లేవని అడుగుతున్నాను నేను. మరి నేను ఎందుకు మాట్లాడుతున్నా? ఇందిరా శోభన్ ఏంటిది? అలా ఇందిరా శోభన్ నార్మల్ పర్సన్ అంతే, నాకేమీ లేదు, వెనక బ్యాక్గ్రౌండ్ లేదు, ముందు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ప్రజల పట్ల పనిచేయాలని చిత్తశుద్ధి ఉన్నది. మరి నీ చిత్తశుద్ధి ఏమైంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు నీ నాయకత్వం ఎందుకు కోరుకుంటారని అడుగుతున్నాను. అసలు నీతో ఉన్న వాళ్ళు ఎవరో చెప్పండి నాకు. నీతో ఉన్న వాళ్ళు ఎవరు? టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు నీతో ఉన్నారు, బయట వాళ్ళు ఎవరైనా నీతో ఉన్నారా? ఒక్క నాన్న జాజుల శ్రీను నీ దగ్గరకు వచ్చినాడా? బీసీలు ఎలా హర్షిస్తారు అనేటువంటి ఒక మాట అన్నారు. ఇదే మాట తీన్మార్ మల్లన్న ఇంకొక లాంగ్వేజ్లో అడిగారు, సామెతల రూపంలో, మంచము కంచము పొత్తు అనేది. ఇప్పుడు తను చేస్తున్న పోరాటాన్ని బీసీలంతా ఎలా హర్షిస్తారు అనుకున్నప్పుడు తీన్మార్ మల్లన్న చేసినటువంటి క్వశ్చన్ లేకుండా ఆ పోలిక, దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? వ్యవహార పరంగా ఎవరినైనా విమర్శించవచ్చు, మాట్లాడవచ్చు, దానిని నేను సపోర్ట్ చేస్తాను. కానీ మనము మాట్లాడేటువంటి ఆ సామెతలు లాంగ్వేజ్ పరంగా ఒక ఉమెన్ని మనం చెప్పినప్పుడు 100% నేను దాన్ని ఖండిస్తాను. సో తీన్మార్ మల్లన్న ఒక మహిళను నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఒక తెలంగాణ సామెత అని చెప్పి మీరు కంచం మంచం అని మీరు మాట్లాడినటువంటి లైన్, మంచం అనేది తీసుకున్నటువంటి ఆ లైన్ అనేది మహిళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. సో అక్కడ నేను దాన్ని ఖండించాను. కాబట్టి అవుట్రైట్గా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విషయంలో ఖండించింది. సో ఎక్కడున్నా కూడా మహిళల పక్షపాతిగా మహిళల కోసం పనిచేసేటువంటి నేను ఇవాళ కవిత గారి విషయంలో మల్లన్న మాట్లాడినటువంటి విషయాన్ని నేను అబ్జల్యూట్లీ 100% నేను దాన్ని ఖండిస్తున్నాను. ఇది సరి అయిన రీతి కాదు. ఒకవేళ ఆమె బీసీగా, ఇప్పుడు ఇందాక ఆమె బీసీ కానంత మాత్రాన మాట్లాడకూడదని నేను అనట్లే, కానీ మాట్లాడడానికి నీకు నైతికత ఏముందో చెప్పమని అడుగుతున్నాను నేను. ఆ నైతికత గురించి చెప్పి తర్వాత నువ్వు దాని గురించి మాట్లాడు, నేను హర్షిస్తాను చెప్తున్నా. ఈ సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తుంది నువ్వు చేసేటువంటి పనికి. కానీ ఇవాళ మల్లన్న ప్యూర్లీ వారి యొక్క ఆధిపత్య పోరాటంలో క్రెడిట్ కోసము వాళ్ళిద్దరు ఎందుకు కొట్లాడుతారో నాకు అర్థమవుతుంది. కాంగ్రెస్ చేసిన పనికి క్రెడిట్ మల్లన్న తీసుకోవాలా, క్రెడిట్ కవిత గారు తీసుకోవాలని వాళ్ళ పోరాటం ఏందని అడుగుతున్నాను నేను. సో బీసీ లీడర్లు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు మాట్లాడట్లేదేమో? ఎందుకు ఎవరు మాట్లాడతలేరు చెప్పండి నాకు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అక్కడ ఆధిపత్యం అనేది చూపిస్తున్నప్పుడు వీళ్ళందరూ సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ముందు నుంచి ఆయన బయటకు వచ్చినప్పటి నుంచి అక్కడో ఇక్కడో బీసీల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దాన్ని నేను ఆయన విషయంలో నేను అది యాక్సెప్ట్ చేస్తే హర్షిస్తాను. ఆయన బీసీల పక్షపాతులు బీసీల విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు. బట్ కానీ కవిత గారి విషయంకి వచ్చినప్పుడు కవిత గారు యాజ్ ఏ బీసీగా కానప్పుడు నువ్వు బీసీలకు ఏం చేశావు అన్న విషయంలో ఆయన విమర్శించడం ఓకే. కానీ నువ్వు మాట్లాడిన ఆ వర్డ్స్ విషయంలో ఒకవేళ ఒక లైన్లో అది వచ్చింది అని నువ్వు మాట్లాడినప్పటికీ దానిని మళ్ళీ తర్వాత కూడా నువ్వు పదే సమర్థించుకోవడం సరి అనేది కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలని గౌరవించుకునే కల్చర్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కింది వర్గాల్లో ఉన్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి కుటుంబాలలో కూడా మనం చూసినట్లయితే ఆడబిడ్డకి చాలా గౌరవం ఇస్తారు. ఎట్లా గౌరవం ఇస్తారంటే ఇంట్లో ఒక బోనం ఎత్తినా, బతుకమ్మ ఎత్తినా, లేదంటే ఇంట్లో మనం ఏం చేసినా, రాఖీ కట్టినా, ఇంకా ఏ పండగ పబ్బమైనా అన్నలు వచ్చి అన్న చెల్ల కాలు మొక్కుతారు. చెల్లె ఎప్పుడు కూడా అన్న కాలు మొక్కదు. అన్నలు తమ్ముళ్ళు వచ్చి ఆడబిడ్డ కాళ్ళు మొక్కుతారు, ఆడబిడ్డ పిల్లల కాళ్ళు మొక్కుతారు. అది మన కల్చర్, తెలంగాణ కల్చర్. సో అట్లాంటప్పుడు ఒక ఆడబిడ్డ మహిళను నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. సో అది ఆ లైన్లో ఆ విషయంలో ఆమెను అతను అనడం సరే తప్పు. దానికి తోడు కవిత గారు దాడి చేయడము అంతకు 10 తప్పు. దాడి చేయొచ్చా? ఎందుకు దాడి చేయాలా? నిరసన కాదా అది? నిరసన అనేది శాంతియుతంగా చేసే నిరసన, ఎన్నో రకాలుగా నిరసన చేయొచ్చు. కానీ ఆ బిల్డింగ్కి వెళ్ళి గతంలో కూడా ఇప్పుడు మన ఎంపీ
ప్రజెంట్ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ ఇంటిపైన కూడా వీళ్ళు దాడి చేశారు ఆ సందర్భంలో. ఆమెకేదో బాధ అనిపించింది, మనసు బాధ అనిపించింది, చెప్పు చూపించింది, ప్రెస్ మీట్ పెట్టింది, ఓకే ఆమె బాధ అనిపించింది పెట్టింది ఓకే. కానీ వెళ్ళి దాడి చేస్తే ఏమైంది, కేసులు అయినాయి. ఇవాళ కూడా తెలిసి తెలియకపోయినటువంటి వాళ్ళు వెళ్ళి దాడిలో ఇరుక్కొని వాళ్ళ ఆ కేసులో ఇరుక్కొని ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో ఎవరు పట్టించుకోవాలి వాళ్ళని కదా. కాబట్టి నాయకురాళ్ళు అన్నారు అని వాళ్ళు పోయి దాడి చేస్తున్నారని మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అంత అంటే మన కల్చర్ ఏమన్నా దాడుల కల్చరా, మన విధ్వంసం క్రియేట్ చేసే కల్చరా తెలంగాణ కల్చర్? అంత పెద్ద ఉద్యమం చేసినాడే మనం ఏడ తుపాకీ వేల్చలే, ఏడ రాళ్ళు రువ్వుకోలే, శాంతియుతంగానే కొట్లాడినాం. అంతకు వచ్చినప్పుడు ఆక్రోశం వచ్చినప్పుడు ఆంధ్రలో విగ్రహాలుంటే కూల్చేసినాం, కానీ వ్యక్తిగతంగా మనుషులపైన మనం పోరాటాలు చేయలే, వ్యక్తిగతంగా దాడులు చేయలే మనం. బట్ ఇవాళ ఆ కల్చర్ ఎందుకు వస్తుంది రాష్ట్రంలో? ఒక జర్నలిస్టు ఒక మాట మాట్లాడితే జర్నలిస్ట్ ఆఫీసుల పైన దాడులు చేస్తున్నారు, మనుషులు మాట్లాడితే మనుషుల మీద దాడులు చేస్తున్నారు. ఇది మన కల్చరా? 10 సంవత్సరాలు మీ అధికారంలో ఉన్నారు కదా, తెలియలేకుండా మీకు. మరి ఇవాళ అధికారం కోల్పోగానే ఎందుకు అసహనానికి గురవుతున్నారని అడుగుతున్నాను. సో ఇప్పుడు దాడులు అన్నారు, ప్రతి చోట కూడా ఒక భాష అనేదే కనిపిస్తోంది కదా, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏం కమ్యూనికేట్ చేస్తున్నారు, ఏ పదప్రయోగాలు చేస్తున్నారు, వీటి మీదే కదా దాడులు అనేవి కనిపిస్తున్నాయి. అదే అన్న, పద ప్రయోగం చేసినప్పుడు దాడులు చేయడము పరిష్కారం కాదు. దానికి న్యాయం ఉంది, చట్టాలు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఉంది. వీటన్నింటిని మనము ఉపయోగించుకునే వ్యవస్థ మన దగ్గర ఉంది. ఆ వ్యవస్థను ఉపయోగించుకోకుండా దాడి చేసిన తర్వాత పోయి మీరు కంప్లైంట్ చేశారు కదా, మరి దాడి కన్నా ముందే మీరు కంప్లైంట్ చేసి ఉంటే చట్టపరంగా అతని పైన చర్యలు ఉండేటివి కదా. ఆ పని ఎందుకు చేయలేదని అడుగుతున్న కవిత గారిని. ఆమెకు ఎమ్మెల్సీ కదా, చట్టబద్ధతమైన పొజిషన్లో ఉన్నారు ఇద్దరు, ఆమె ఎమ్మెల్సీ ఆయన ఎమ్మెల్సీయే. ఇద్దరు ఎమ్మెల్సీగా ఉండి మీరు ఆ రకమైనటువంటిది చేయడం కరెక్టా అని అడుగుతున్నాను నేను. ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రంలో అని అడుగుతున్నాను నేను. తీన్మార్ మల్లన్న ఇంకొక మాట అన్నారు, నేను కరెక్ట్గా బీసీల పార్టీకి సంబంధించి అనౌన్స్మెంట్ చేసిన నెక్స్ట్ డేనే నా మీద నా ఆఫీస్ మీద దాడి జరిగింది అనేది అది ముందుకొచ్చేసింది. ఇప్పుడు ఓవరాల్గా తీసుకుంటే ఈ ఎపిసోడ్లో ఇట్లా జరగడం వల్ల మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే అసలు సిసలైన బీసీలకి అన్యాయం జరుగుతుందన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ బీసీ వాదమో ఏది బలంగా జనాల్లోకి వెళ్తుందో అలాంటి వాదం అంతా కూడా సైడ్ ట్రాక్ పట్టడం కోసం మాత్రమే ఇదంతా కూడా ఒక డ్రామాటిక్గా జరుగుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఎవరి పాత్ర ఎంత అనేది వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల చిత్తశుద్ధిగా ఉంది కాబట్టి ఎక్కడ కాంగ్రెస్కి క్రెడిట్ పోతుందో, ఈ క్రెడిట్ రాకుండా ఉండాలంటే మనం ఇలాంటివి చెయ్యాలి అనేది ఒక చర్చను ఇవాళ ఈ సమాజం ముందు పెట్టినారని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మల్లన్న కాస్త సమాజం పట్ల స్పృహ ఉన్నోడని అందరు మాట్లాడుకుంటారు. ఆ స్పృహ ఒక వర్గానికి చేయాలని మీరు అనుకుంటున్నప్పుడు ఆ జాతికి చిత్తశుద్ధిగా మనం ఏ విధంగా రీచ్ అవుతామన్నది ఆలోచన చేయాలి తప్ప ఈ రకమైనటువంటి లాంగ్వేజ్లు మాట్లాడుతూ దాడులకి ప్రతిదాడులు అనే విధంగా, దానికి చర్యకు ప్రతిచర్య అనే విధంగా, ఇంకా రెచ్చిపోయే విధంగా మనం స్టేట్మెంట్లు చేస్తే ఏమవుతుంది, దానివల్ల ఇంకింత నష్టం జరుగుతుంది తప్ప దానివల్ల లాభం జరగదని మాత్రం చెప్పదలుచుకున్నా. అల్టిమేట్గా బీసీలు దెబ్బతింటారని చెప్తున్నాను. పార్టీ అనేది ఒక అడుగు ముందు పడినట్టు ఆయన ఇష్టం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి ఆయన పార్టీ పెట్టుకునే రైట్ ఆయనకు ఉన్నది. సో బీసీల పార్టీ ఈ రాష్ట్రంలో లేదు కాబట్టి పెట్టుకోవచ్చు, దానికి ఎవరికి ఏం అభ్యంతరం లేదు. అది సక్సెస్ అవుతారా కారా ఏమవుతారా అన్నది లెట్స్ సీ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు